శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఉంగిడి, తిక్క, అదురు అని 3 రకాల రోగాలు ఉంటాయిట ఆవులకి. ఆ ఉంగిడి, తిక్క, అదురు అనేటటువంటి 3 రోగాలు ఆవులకి వస్తాయా అన్నది పసిగట్టగలను. దానికి తగిన వైద్యం చేయగలను. ఏ ఆవు ఏ ఆహారం పెడితే ఆరోగ్యాన్ని పెంచుకుని ఎక్కువ పాలిస్తుందో నేను అలా ఏర్పాటు చేయగలను. విశేషించి నాకు కలిగిన ప్రజ్ఞ ఒకటి ఉంది అని చెప్పాడు. ఏమిటా ప్రజ్ఞ అంటే మీరు దాన్ని అక్కడి వరకే ఒక గోపాలకుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణంగా మీరు చూడాలి. ఈ ఆబోతు వలన ఈ ఆవు చూలు కట్టి దూడని కంటుంది అని నిర్ణయం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆబోతుని సక్రమంగా నిర్ణయం చేయకపోతే జాతికి సంబంధించినటువంటి దూడలు మళ్ళీ పుట్టడం కష్టం అవుతుంది. కాబట్టి దానికి తగినటువంటి జాతి ఆబోతుని చూడగలగాలి. కేవలం ఆవుల్ని చూస్తే సరిపోదు. నాకు ఎంత తెలుసంటే నేను ఒక ఆబోతుని చూసి ఈ ఆబోతు వలన ఈ జాతి ఆవులు పుడతాయి అని కానీ నేను చెప్తే ఆ ఆబోతు వలన దాని సంపర్కము వలన ఆవు దూడల్ని కండం కాదు, దాని మూత్రం వాసన తగిలినా దాని మీద గాలి ఆవు మీదకి వచ్చిన ఆవు చూలు నిలబడుతుంది. అలా చెప్పగలను అన్నాడు. ఇది ఆవుల విషయంలో తనకి ఉన్న పరిజ్ఞానంలో పతాక స్థాయి మాట. ఇది కేవలం నేను ఆవుల్ని పెంచుతాను, ఏదో కుడితి పెడతాను, ఆకుకూరలు పెడతాను, అది పెడతానంటే నా పరిజ్ఞానంలాగే ఉంటుంది. అలా కాదు. గంగడోలుని వినిచో ఆవు చాలా సంతోషించును ఇలాంటి మాటలు చెప్తే వాడికి కేవలం ప్రాథమిక విషయాలు మాత్రమే తెలుసాయి. అది కూడా తెలియకపోతే వాడి కర్మ. కానీ అంత దూరం మాట్లాడగలిగితే ఖచ్చితంగా గోపాలుడిగా ప్రజ్ఞ ఉంది అని. ఇప్పుడు విరాట్ రాజు గారు అన్నారు, అన్నీ విని చాలా బాగుంది, నువ్వు చెప్పిన మాట నిజమే, నిన్ను నా గోసంపద రక్షించడానికి తీసుకోవలసిందే. కానీ ఎక్కడి మాట గొల్లతనమించుక ఏనియులేదు నీ దశన్ చక్కని మేను నీ గరువ చందము కాంతియు చూడవచ్చినన్ నిక్కువ మీవు సూర్య శశి నిర్మల వంశజులైన రాజులందొక్క మహానుభావు తనయుండవు కావలయున్ నరోత్తమ. విరాట్ రాజు గారు లెక్క కడితే ఆ విరాట పర్వంలో 2 4 అంతే. అంత ఖచ్చితంగా లెక్క కట్టేశాడు పాండవుల్ని. కానీ ఎక్కడ దాటలేకపోయాడంటే 5 వరుసగా వచ్చినా ఏదో తేడా ఉందని మాత్రం కనిపెట్టలేకపోయాడు. అక్కడే నేను చెప్పా మీకు, ఈశ్వరానుగ్రహం పాండవులకు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఎక్కడి మాట ఈటి మాట ఏమిటి నీది అలా ఉంది గొల్లవాళ్ళలాగా, గొల్లతనం మించుక ఏమియు లేదు నీ దశన్. పరిశీలనగా చూస్తే తాళ్ళు తగిలించుకున్నావు, తప్పెట్లు తగిలించుకున్నావు, ఆ ఆవులకి దూడలకి కట్టేటటువంటి ఆ పలుపులు తగిలించుకున్నావు, కానీ నీలో గొల్లతనం లేదు. నిన్ను చూస్తే ఏమనిపిస్తోందో తెలుసా? నువ్వు ఖచ్చితంగా సూర్యచంద్ర వంశములలో ఏదో ఒక వంశమునకు చెందినటువంటి ప్రసిద్ధుడైన ఒక రాజు యొక్క కుమారుడివి. ఎంత ఖచ్చితంగా చెప్పాడండి. నువ్వు రాజకుమారుడివి, కానీ నువ్వు గొల్లవాడిలా కనపడుతున్నావు. కాబట్టి నీకు ఇవ్వను గోశాలకి సంబంధించిన పదవి. నువ్వు నీ స్థాయికి తగిన పదవిని స్వీకరించు. నా యొక్క సంపదని రక్షణ చెయ్యి, నా రాజ్యాన్ని రక్షణ చెయ్యి. నువ్వు ఆ పదవిలో ఉండు తప్ప నువ్వు ఈ గోసంపదకి సంబంధించిన పదవి నాకు వద్దన్నాడు. అంటే ఆయన అన్నాడు, మహారాజా, దేహంలో ఏదో ఓ కాంతో మెరుపో ఉన్నంత మాత్రం చేత అటువంటి పనులు చేయగలిగిన వాడినా నేను అర్భకుణ్ణి. నాకేమొచ్చు? ఆవుల్ని దూడల్ని తోలడం, ఆవుల్ని దూడల్ని రక్షించడం తప్ప అంతకన్నా నాకు ఏ పరిజ్ఞానం లేదు. అటువంటి నా యందు నువ్వు విశేషమైన వాత్సల్యం చూపించి పెద్ద పెద్ద పదవులు తీసుకొచ్చి కట్టబెట్టినా నేను వాటిని నిలబెట్టుకోగలిగిన వాడను కాను. నేను అడిగిన పదవి, నాకు తగిన పదవి, ఆవుల్ని దూడల్ని కాపాడగలిగిన పదవిని నాకు ఇయ్యి చాలు. అంటే ఆయన అన్నాడు, అనుటయునెట్టకేలకు ధరాదిపుడట్టుల కాకయంచు ఆతని వదనంబు సూచి ఉచితంబగునేమి ప్రియంబయేని ఎట్లును గురుకార్య వర్తనముల్ రుచియింపకయుండునేని గోధనములకెల్ల రక్షణము తత్పరతం తగచేయు ముఖ్యత.
నేను ఎంత చెప్పినా నువ్వు పెద్ద పదవిని స్వీకరించడానికి ఇష్టపడకపోతే, నిజంగా నువ్వు పెద్ద పెద్ద పదవులు నిర్వహించడానికి శక్తి లేని వాడిని అని నువ్వు అనుకుంటుంటే, నీకు నేను ఇస్తున్న పదవివే ఉచితము అని నిజంగా నువ్వు నమ్మితే, అంటే ఎక్కడ పెట్టాడు మెలిక? ఇచ్చేటప్పుడు ఆయనకి అది ఉచిత పదవి అని నమ్మి ఇవ్వలేరు విరాట్ రాజు. అంటే మీరు ఎంత స్పష్టంగా ఎంత దాచినా పాండవుల తేజస్సు దాచబడలేదు. కానీ విరాట్ రాజు 5 ఒక్క రోజు వచ్చినా, అజ్ఞాతవాస సమయం ప్రారంభం అవుతోందని భరతఖండం అంతా తెలిసినా విరాట్ రాజు పసిగట్టలేకపోయాడు. ఎక్కడ వరకు పసిగట్టాడంటే, వీళ్ళు రాజకుమారులే రాజులే అన్నది మాత్రం పసిగట్టాడు. 5 వచ్చారు ఏకకాలంలో, అజ్ఞాతవాస ప్రారంభకాలం, పాండవులేమో అని మాత్రం అనుకోలేకపోయాడు. అక్కడ వాళ్ళకి ఈశ్వర రక్షణ లభించింది. కాబట్టి ఇదే నీకు ఉచితం అనుకుంటే, అది నీకు ప్రియంబగునేని, అదే నీకు ప్రియమైతే, గురుకార్యవర్తనముల్ రుచింపకయుండునేని, పెద్ద పెద్ద పనులు చేయడం నీకు నిజంగా ఇష్టం లేకపోతే నువ్వు ఆ పని చేయి. కానీ ఏ పని చేస్తావో తెలుసా? నువ్వు కేవలం ఆవుల్ని దూడల్ని కాపాడడం కాదు, నా సమస్త గోసంపదని రక్షించేటటువంటి అధికారిగా నువ్వు ఉండు. నీ కింద ఇప్పటి వరకు పనిచేస్తున్న వాళ్ళందరూ నీ కింద పనిచేస్తారు. అంటే ఇంచుమించుగా ఆ విషయానికి సంబంధించిన ప్రభుత్వ నిర్వహణని సహదేవుడి చేతిలో పెట్టాడు. సరే, చాలా సంతోషించాడు. అమ్మయ్య, అన్నయ్య దగ్గర రాజుగారి దగ్గర ఎలాగైతేనేం పాస్ అయిపోయాను, వచ్చేసాను విరాటుడి కొలువులోకి. నా వల్ల పైనున్న నలుగురు ఖేదపడవలసిన అవసరం లేదు. ఇక అక్కడ నించుంటే ఇబ్బందిని గబగబా గోశాల వైపుకు వెళ్ళిపోయాడు. కాబట్టి 5 పాండవులు చేరిపోయారు. ఇప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఒకటి ఉంది. పాండవుల 5 చేరిపోతే అవదు అజ్ఞాతవాసం. ద్రౌపదీదేవి చేరాలి. ద్రౌపదీదేవి చేరడం పాండవుల్లా చేరడం కుదరదు. ఎందుకనంటే ఆవిడొచ్చి విరాట్ రాజు గారిని అడగలేదు. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ సభలోకి వచ్చి విరాట్ రాజుని మీ భార్యకి నేను సైరంధ్రిపం చేస్తాను అని అడగదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏ మార్గంలో వెళ్ళాలి? ఆవిడకున్న మార్గం తిన్నగా సైరంధ్రి సుదేష్ణ యొక్క దృష్టిలో ఆవిడే పడాలి. సుదేష్ణ దృష్టిలో పడడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే సుదేష్ణ అంతఃపురంలో ఉంటుంది. అంతఃపురంలో ఉన్న సుదేష్ణ దర్శనానికి ఈవిడ ప్రయత్నించింది అనుకోండి, ఈవిడికి దర్శనం లభించవచ్చు, లభించకపోవచ్చు. మధ్య వాళ్ళ మాటలు, మధ్య వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మనం లెక్క కట్టలేం. కాబట్టి ఇప్పుడు ఆవిడ తనంత తానుగా తాను ఒక్కతయే ప్రయత్నం చేసుకోవాలి. మిగిలిన వాళ్ళకి 5 కలిసే వచ్చారు. ముందు ధర్మరాజు గారు ఎదురుగుండా కూర్చున్నాడు. వీళ్ళకి గుండె నిబ్బరం. భీముడు రాగానే ధర్మరాజు గారు ఎదురుగుండా ఉన్నాడు. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, వెనక ఒక్కొక్కళ్ళు చేరిన వారు తలో చోటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా వీళ్ళందరికీ పెద్ద దిక్కు ఎవరి మొహం చూస్తే వీళ్ళకి ఊరట కలుగుతుందో, ఎవరిని చూస్తే వీళ్ళకి సగం భయం తీరిపోతుందో అటువంటి ధర్మరాజు గారు ఎదురుగుండా ఉన్నాడు. ఎందుకంటే విరాట్ రాజు పక్కనే సభలో ఉన్నాడు. కాబట్టి తర్వాత భీముడు వచ్చి మాట్లాడినా, అర్జునుడు వచ్చి మాట్లాడినా, నకులుడు వచ్చి మాట్లాడినా, సహదేవుడు వచ్చి మాట్లాడినా, మనం ఏదైనా కొంచెం తడబడినా అన్నయ్య సర్దుతాడు, పర్వాలేదు, ఇప్పటికే రాజుగారి దగ్గర ప్రాపకం బాగా సంపాదించున్నాడు, తన మాటకు ఒక గౌరవాన్ని సంపాదించుకుని ఉన్నాడు అన్నయ్య, ఇది ధైర్యం. ఆవిడకి అది ధైర్యం కాదు. పైగా ఆవిడ అగ్నిహోత్రంలోంచి పైకొచ్చినటువంటి అయోనిజ. మీకు అందుకే విరాట పర్వం, సుందరకాండ పక్కనే నడుస్తాయి. సీతమ్మ తల్లి అయోనిజ, ద్రౌపదీదేవి అయోనిజ. సీతమ్మ తల్లి అరణ్యవాసం చేసింది, ద్రౌపదీదేవి అజ్ఞాతవాసం చేసింది. సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టే ప్రయత్నం చేశాడు, ద్రౌపదీదేవిని కీచకుడు చెరబట్టే ప్రయత్నం చేశాడు. అనరాని మాటలు సీతమ్మని రావణుడు అన్నాడు, అనరాని మాటలు ద్రౌపదీదేవిని కీచకుడు అన్నాడు. పతివ్రత జోలికి వెళ్ళినందుకు రావణుడు మరణించాడు, పతివ్రత జోలికి వెళ్ళినందుకు కీచకుడు మరణించాడు. అక్కడ రామచంద్రమూర్తి గొప్ప ధర్మమూర్తి, ఇక్కడ పాండవులు ధర్మమూర్తులు. సుందరకాండ సందేశమేదో విరాట పర్వం యొక్క సందేశం కూడా అదే నడుస్తూ ఉంటుంది. ఆయన రచన చేస్తూ మాట అంటారు తిక్కన గారు ఆంధ్రీకరిస్తూ, హృదయాహ్లాది చతుర్థమూర్జిత కథోపేతంబు అన్నారు. చతుర్థ అంటే 4వది,
ఊర్జిత కథోపేతంబు అంటే రసపట్టులోకి వెడుతుంది కథ క్రమక్రమంగా. రసపట్టులోకి వెళ్ళడం అంటే ఇక్కడి వరకు ఒక ఎత్తు అండి, ఇక్కడి నుంచి ఒక ఎత్తు విరాట పర్వం. సిద్ధి సర్గలు వస్తాయి చూసారా సుందరకాండలో, అలా నడుస్తుంది అనమాట. ఇక ఎందుచేత అంటే ఇప్పుడు ఆవిడ బయలుదేరింది. ఎలా బయలుదేరింది? ఆవిడకి వాళ్ళ తేజస్సు ఎటువంటిదో ఈవిడ అందం అటువంటిది, ఆవిడ సౌందర్యం అటువంటిది. మగవాడి తేజస్సు మగవాడికి రక్షణ హేతువు, ఆడదాని అందం ఆడదానికి ప్రమాదకరమైనది. అంటే నేను ఎంత మాత్రమో అందాన్ని చేసి కానీ లేకపోతే అందంగా ఉండడం ప్రమాదం అని కానీ నేను అంటలేదు. అందం ఎప్పుడు ప్రమాదకరం అంటే దాన్ని సహృదయంతో అర్థం చేసుకోలేని దౌర్భాగ్యులు ఉన్నప్పుడు తప్ప. చక్కగా అటువంటి అందమునందు పరాశక్తి యొక్క సౌందర్యాన్ని చూసి, జగజ్జనని సౌందర్యాన్ని చూసి రెండు చేతులు జోడించి నమస్కరించగలిగినటువంటి హృదయ ఔదార్యము, వైశాల్యము, అటువంటి వ్యావసాయాత్మికమైనటువంటి బుద్ధి కలిగిన పురుషులు ఉన్నప్పుడు స్త్రీ సౌందర్యము స్త్రీకి శాపహేతువు కాదు, ఆమెకి ప్రతిబంధకము కాదు, ఆమెను ఇబ్బంది పెట్టదు. కానీ ద్రౌపది విషయంలో అలా ఉంటుంది అని మీరు చెప్పడానికి రాజ్యంలో ఎవరెవరున్నారో మీకు తెలియదు. ఎందుకంటే మీరు కొత్తగా వింటున్నారు అనుకోండి, మీరు ద్రౌపది పాత్రలో ఉన్నారనుకోండి, వెళ్ళేటప్పుడు ఎవరెవరున్నారో మీకు తెలియదు. పైగా కత్తి మీద సాం. అసలు అక్కడ విరాట్ రాజుని కలవడం తేలికైపోయింది, ఎదురుగుండా సభ తీర్చాడు. ఇక్కడ లేదు, రాజు లేడు. ఇక్కడ రాణి ఎదురుగుండా లేదు, రాణి అంతఃపురంలో ఉంది. ఇప్పుడు ఈవిడ రాణి దృష్టిలోకి వెళ్ళాలంటే పెద్ద కలకలం ఒకటి జరగాలి. పెద్ద కలకలం జరిగితే ఏమిటి ఆ కలకలం, ఎందుకు అక్కడంత శబ్దం, ఏమిటి అందరు ఏం చూస్తున్నారు అని ఆవిడ గవాక్షంలోకి వచ్చి చూస్తుంది. ఆవిడ గవాక్షంలోకి వచ్చి చూసేటట్టుగా ఆ రాసవీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ద్రౌపది వెంట నడవాలి. ద్రౌపది వెంట అలా నడవడానికి ఆవిడేమీ ప్రత్యేకంగా చేష్టితము చెయ్యక్కర్లేదు. మీరు ఇంట్లో కూర్చుని ఉన్నారండి, సెకండ్ ఫ్లోర్లో కూర్చుంటే ఇంటి ముందు నుంచి పెద్ద భాజాభజింత్రీలతోటి ఏదో ఊరిరిగింపు వెళ్తున్నట్టుగా అనిపించింది. ఏమిటిది అని మీరు గబగబా అలా ఒకసారి బాల్కనీలోకి వచ్చి కిందకి చూస్తారా, చూడరా? ఇప్పుడు దృష్టిని ఆకర్షించడానికి అది ఎలా అవసరమో కోలాహలాన్ని సృష్టించాలి. సృష్టించడానికి ఆవిడకి ఉన్న ఒకే ఒక్క సంపత్తి ఆవిడ అందమే. ఇప్పుడు అందరూ ఎందుకు వెంట పడతారంటే ఆవిడ ఇలా నగరంలోకి రాగానే అయ్య బాబోయ్ ఏమిటి అందం, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఇంత అందగత్తి ఏంటి అన్న భావన రావాలి. ఇందులో రెండు రకాలైన లక్షణాలు ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్కరు మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే భావిడ ఎంత అందంగా ఉంది అనరు. నేను క్షమింపబడేదను కాక, నేను చాలా పవిత్ర హృదయంతో మాట్లాడుతున్నాను. ఆవిడ ఎంత అందంగా ఉంది అనరు. చూడండి అమ్మవారిలా ఉందండి, పార్వతీదేవిలా ఉంది, లక్ష్మీదేవిలా ఉన్నారండి ఆవిడ అంటారు ఒక్కొక్కరు. అంటే హృదయం పవిత్రం, వాక్కు పవిత్రం. ఎంత అందంగా ఉందండి ఆవిడ అంటాడు ఒకడు. రెండిటికి తేడా ఉందా లేదా? నేను అంతకన్నా దానికి వివరణ చెయ్యక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు తెలుసుకోగలరు. కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి అందాన్ని అభినందించగలిగినటువంటి వాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకరు పవిత్ర దృష్టితో చూడగలిగిన వారు. ఎవరి తల్లి లక్ష్మీదేవిలా ఉందే, మహాతల్లి నడిచి వెడుతుంటే అయ్య బాబోయ్ ఏమి తేజస్సు ఆ తల్లిది, ఎవరివిడ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పెడుతున్నారు అలాగా అని అనుకోవడం పవిత్ర భావన కలిగి ఉండడం. ఎంత అందంగా ఉంది అండం రెండో భావన. ఇప్పుడు ఏదో ఒకరే ఉంటారా ఊళ్ళో? ఈ ఊళ్ళో ఇలా మాట్లాడే వాళ్ళే ఉంటారండి అని మీరు చెప్పలేరు. ఎందుకనంటే ఇలా ఉన్నవాళ్ళు ఉంటారు, అలా ఉన్నవాళ్ళు ఉంటారు. కేవలం ఇలా ఉన్న వాళ్ళే అనుకోండి, ధర్మరాజు గారు ఆ ఊరు వెళ్ళాడు కదా. ఆ ఊళ్ళో అందరూ అలాంటి వాళ్ళంటే భార్య కూడా రావాలి అని తెలుసు కదా ధర్మరాజుకి. ఎలా నిర్ణయం చేస్తారు ఆయన? విరాట్ నగరంలో అడుగు పెడదామని అంటారు ఆయన? అనరు. మరి ఆయన అన్నారు అంటే ఆ ఊరి ప్రజల యొక్క మనస్సులో ఎటువంటి భావన ఉందని ధర్మరాజు ఊహించి ఉండి ఉండాలి. అంత దూరం లెక్కలు కట్టగలిగిన వాడు ఇది లెక్క కట్టడా భార్య గురించి?
కేవలం తన గురించి చూసుకుంటాడా, తన భార్య గురించి కూడా చూసుకుంటాడా? భార్య గురించి కూడా ఆలోచిస్తాడుగా. అందులో అంత మహాపతివ్రత, అయోనిజ, అగ్ని సంభవ, యాజ్ఞసేని. కాబట్టి ధర్మరాజు గారి లెక్క ప్రకారం ప్రజలు పాపాత్ములు కారు, కానీ ధర్మరాజు గారు ఖచ్చితంగా లెక్క కట్టుకునే ఉండాలి. ఏది లెక్క కట్టుకుని ఉండాలి? ప్రభుతయందు లేదా అధికారమునందున్న వాళ్ళల్లో అక్కడక్కడ పింకి ఘటాలు ఉండొచ్చు, కానీ ధైర్యం ఏమిటి ధర్మరాజు గారికి? ఒక్కసారి అంతఃపురంలోకి ద్రౌపదీదేవి వెళ్ళిపోతే ఇక ఆవిడ పురుషుల కంటపడే అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే అంతఃపురం అంతా ఎవరుంటారంటే పేడివాళ్ళు ఉంటారు, పరమ వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి అందం ద్రౌపదీదేవికి ఇబ్బంది కలిగించేది కాదు, ఆవిడ సంతోషంగా కాలం గడిపేస్తుంది. ఇక ద్రౌపదీదేవి అంతఃపురంలోకి చేరడం, ఆవిడ చేరగలదు. ఆవిడ పాతివ్రత్యం, తన ధర్మం ఎటువంటిదో ఆవిడ పాతివ్రత్యం అటువంటిది. కాబట్టి ఆవిడ పాతివ్రత్యం ఆవిడ్ని చేరుస్తుంది, ఆవిడికి రక్షగా నిలబడుతుంది. ఇది ధర్మరాజు గారి లెక్క. కాబట్టి ఈ లోపల ఇబ్బంది రాదని లెక్క కట్టారు ఆయన. అంతఃపురంలోకి కీచకుడు వస్తాడని, కీచకుడు వచ్చే సమయానికి ద్రౌపది అక్కడ ఉంటుందని ధర్మరాజు కాదు ఎవరూ ఊహించలేరు. అది ఈశ్వరాజ్ఞ. ఎందుకంటే రాజైనా అంతఃపురంలోకి వచ్చే ముందు మామూలుగా ఏం వచ్చాడు, రాజుగారు వస్తున్నారని తెలిసిపోతుంది. పరిచారికులు అందరూ పక్కకి తప్పుకుంటారు, రాజుగారు వస్తున్నారు. లేదా పురుషుడు వస్తున్నాడు అంటే దానికి ఒక వార్త ఉంటుంది. ఎంత అన్నదమ్ములు వస్తున్నా కూడా రాణిగారు అన్నదమ్ములు వస్తున్నారంటే మిగిలిన వాళ్ళు పక్కకి తప్పుకుంటారు. హఠాత్తుగా వచ్చాడు కీచకుడు. రావడంలో తెలియలేదు, ద్రౌపది అక్కడే ఉంది. ఊర్జిత కథోపేతంబు, ఈశ్వర శాసనం పడిపోవాలి కీచకుడు. కాబట్టి ఇప్పుడు ద్రౌపది వలన పడిపోవాలి, చాలా తమాషాగా పడిపోవాలి. పడిపోవడం పెద్ద గొప్ప కాదండి, చంపేస్తాడు ఎవరినైనా. అంతంత పెద్ద హిడింబాసురుణ్ణి బకాసురుణ్ణి చంపిన వాడికి కీచకుడిని చంపడం పెద్ద సమస్య ఏంటి? అది కాదు సమస్య. తన వారన్న వారు లేని చోటికి వెళ్ళి హనుమ రాక్షసుల్ని మర్దించినట్టు తానెవరో తెలియకుండా పైకి అని కూడా అనకుండా బుద్ధి చంపాలి. ఇప్పుడు అది భీమసేనుడికి పరీక్ష. మల్ల యుద్ధం చేసి చంపేటప్పుడు కేకలేయడం, అరుపులు పెట్టడం సహజ లక్షణం. మీరు చూడండి, ఎక్కడెక్కడ శారీరాంతర్గతమైనటువంటి శక్తి విస్ఫోటనం అవ్వాలో అక్కడ ఒక పిచ్చి కేక ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, నేను అన్నాను ఆఫీసులో పనిచేసుకునే వాళ్ళకి ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బాగా రాస్తారు. ఎందుకంటే మేధస్సు పనిచేయడానికి నిశ్శబ్దంగా ఉండాలి. శరీరాంతర్గతమైనటువంటి బలం ఎంత పైకి రావాలంటే అంతగా దానికి నోటి నుంచి కేక ఉండాలి. మీరు చూడండి, ఒక పెద్ద దూకుతున్నాడు అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి నిశ్శబ్దంగా దూకనండి, దూకలేడు. హుప్ అంటాడు. ఆ హుప్ అండంలో వస్తుంది శక్తి. మీరు చూడండి, అందుకే పెద్ద పెద్ద ఇనప చువ్వలవిని ఎత్తుతూ ఉంటారు. ఎత్తి ఇలాగా కింద పెద్ద పెద్ద ఇనుప గుదియలు వేసి కదిపి దాన్ని దొల్లిస్తారు. అందరూ ఆ గుదియలు పెట్టి ఇంకా దొల్లించడానికి సిద్ధంగా ఉంటారు. ఒకడు ఆ పక్కన ఉంటాడు, వేయండి అంటాడు. అనేటప్పటికి రాజమండ్రి రైలు ఐసోప్ప అంటారు. ఏమిటా పాటకు అర్థం అంటే? రాజమండ్రి రైలు ఐసోప్ప అంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి మీరు, చాలా బాగా. ఎందుకు ఆ పాట అంటే వాళ్ళు అలా అనుకుంటూ తోస్తే ఆ గుదియతో తొయ్యడంలో శరీరాంతర్గతమైన శక్తి విస్ఫోటనం అవుతుంది. ధ్వని లేకుండా చెయ్యడం కష్టం. హనుమ తన వారు కాని చోట రాక్షస సంహారం ఎలా చేశారో అలా తానెవరో తెలియకుండా పట్టు కొట్టు అని అనకుండా నిశ్శబ్దంగా గుద్ది చంపాలి. ఇది కీచకుడికి, ఇది భీమసేనుడికి పరీక్ష. ఎంత భయపడ్డాడో ధర్మరాజు, అంత గొప్ప విజయం సాధించాడు భీమసేనుడు విరాటపర్వంలో. అన్నగారు పొంగిపోయే విజయం సాధించి చూపించాడు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు లెక్క కట్టిన వరకు బాగుంది. ఇప్పుడు సైరంధ్రి ప్రవేశం జరగాలి, ద్రౌపదీదేవి లోపలికెళ్ళాలి. తల్లి మహాపతివ్రత, ఏ తల్లి పేరు తలుచుకుంటే పాపరాశి కాలిపోతుందో అంతటి మహాతల్లి. ఆ తల్లి నిశ్చయం చేసుకుంది, నేను ఇలా వెడతాను అని అనుకుంది ఆవిడ. అనుకుని ఆవిడ వెళ్ళేటటువంటి తీరుని తిక్కన గారు వర్ణిస్తున్నారు. గారవమున నిజ దేశాచారమునై అల్లియున్న జడయకు కబరీ భారంబు విచిత్రముగా సైరంధ్రీ జాతి వేష సముచిత భంగిన్
వలపలి దిక్కున కించొక మలగంగా తురుమిడి కురుమాపుడు బుట్టం బలవడ గట్టి జరఠవల్కలమున నివ్వీగు చన్నుగవ గప్పితగన్ పరిచారికత్వా రేఖా పరిణతి తన మేన నచ్చువడ భావనకుం తిరమై తలకొను నంతఃకరణముతో పురము ద్రుపద కన్యక చొచ్చెన్. ఆవిడ ఒక మాసిపోయినటువంటి చీర ఒకటి కట్టుకుంది. చీనాంబరములు కట్టుకోవలసినటువంటి తల్లి. సీతమ్మే గుర్తొస్తుంటుంది సుందరకాండలో. ఒక మాసిపోయిన చీర కట్టుకుని సైరంధ్రీ వేషంలో వెడుతోంది కాబట్టి కొప్పు కుడి పక్కకి వేసుకుంది. ద్రౌపదీదేవిని గురించి వర్ణించినప్పుడు చెప్పబడేటటువంటి అత్యంత గొప్ప విషయాల్లో ఆమె యొక్క కబరీబంధం ఒకటి, ఆవిడ యొక్క కేశపాశం ఒకటి. దాన్ని కుడి పక్కకి వేసుకోండి. అంటే నాగరికత లేని వాళ్ళు, సాధారణంగా సేవక వృత్తిలో ఉండేవాళ్ళు వేసుకునే రీతిలో కుడి పక్కకి ఒక కొప్పు వేసుకుని మనసులో బాగా భావన చేస్తోందిట, పరకాయ ప్రవేశం చేస్తోందిట. ఏమని? నేను పాంచాలిని కాను, నేను ద్రౌపదీదేవిని కాను, నేను అంతఃపుర స్త్రీని కాను, నేను అగ్ని సంభవను కానని కాదు, అటువంటి తేజోమూర్తిగా ఉండదగిన దానను కాను, నేను సైరంధ్రిగా ఉండడానికి వచ్చిన దాన్ని. కాబట్టి నేను ఇంకోళ్ళ అందం పెరగడానికి గంధం తీయాలి, నేను ఇంకోళ్ళకి సిగముడి వెయ్యాలి, నేను ఇంకొకరి ఒంటికి చందనం రాయాలి, నేను ఇంకొకరి జడకి పూలు పెట్టాలి, నేను అటువంటి పూలదండ ఆ సిగలో అలంకారం చెయ్యాలి అని తాను చేయవలసినటువంటి పనులను తన మనసులో తలుచుకుంటూ తనని తాను ఒక సైరంధ్రిగా కుదురుకుంటోంది. మనసులో కుదురుకుంటూ నడిచి వెడుతోంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ మనసు పెద్ద చాలా గొప్ప విషయం మీద నిలబడింది. ఎందుకని? ఎంత తొందరగా ఆవిడ వెళ్ళిపోతే అంతఃపురంలోకి అంత తొందరగా ఆవిడికి రక్షణ. కారణం ఒక్కటే కారణం, ఆవిడ అందమే. బయట తిరిగినంతసేపు ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చేస్తుందో తెలియదు. వచ్చిందో ఒకరు కాదు, 5గురు బయటకు వచ్చేస్తారు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఒక్కొక్కడు అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే ఒకరికి విరాట్రాజు కొలువు దొరకకపోతే నష్టం లేదు, మొగాడు ఇంకో చోటుకి వెళ్ళి ఉండగలడు ఆ ఏడాది. ద్రౌపదీదేవి అలా కాదు. ఒక చోట కుదురుకొనవలసింది ఇంకొక చోటకి కుదురుకోవలసి వచ్చింది అనుకోండి, అయిపోయింది ఆవిడ పని. ఇది అగ్ని పరీక్ష ఆవిడికి. కాబట్టి ఇప్పుడు ఆవిడ చాలా జాగ్రత్తగా నడుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదండి, ముందెవరు చూస్తారు? వీధుల్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు. వాళ్ళకి ఇంతకు ముందు ద్రౌపదీదేవిని చూసే అవకాశం ఉందా? లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ద్రౌపదీదేవినే చూస్తున్నారు. వాళ్ళకి ద్రౌపదీదేవి అని తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తున్నది మాత్రం ద్రౌపదీదేవిని. వాళ్ళన్నారు, రోహిణియుండే నుండెను నరుంధతి కాక మనుష్య జాతియే ఈ హరిణాక్షి చెల్వమున ఏట్టెర చూట్కుల నాచికోల కాదాహిత గౌరవంబగు శుభాంగము తేజము చూడ బుద్ధి సందేహము పొందుచున్నది సతీజనులిట్టిరే ఎ జగంబులన్. ఇది నేను మీతో ఇందాక 2 రకాలుగా ఉంటారు, ఎక్కడైనా 2 రకాల మనుష్యులు ఉంటారు అని మనవి చేశాను. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు ఆవిడ్ని చూసి,